ఆసుపత్రి వచ్చేసినది. దిగండి దిగండి. ఇది పాడేరు బస్సు కాదు కొండమ్మా, మాస్టర్ గారి కారు. క్లీనర్ మాదిరిగా అరవకు. సారీ, దిగండి. దిగండి దిగండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. పదకొండా ఈ నందికమ్మన్నిట తీసుకుపోతుంటే నీకేమనిపిస్తా అన్నది కొండ? బలివ్వడానికి మేకని తీసుకుపోతున్నట్టుగా ఉన్నది. కాకపోతే ఇది బాగా బలిసిన మేక. ఆ భూమి, ఇది నా కాలు తొక్కినది మే. మేం తొక్కినా గిచ్చినా అరవలేవు, ఎవరితోనూ చెప్పుకోలేవు. మూసుకొని నోడు. 2 minutes, నేను లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. సరే అట్టకి మాస్టర్ రా. ఏటమ్మడు ఫ్యాన్ కింద కూసున్నా నీకు చెమటలు పడుతున్నాయి? మే దొంగలకి టెన్షన్ పడితే చెమటలు పడతాయి భూమి. పోలీసులు నీ ఫోన్ ట్రేస్ ఎత్తున్నారట. నీ ఫోన్ నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయో, నీకు ఎవరెవరు ఫోన్ చేసినారో కూపీ లాగుతున్నారటగా. పాపం నువ్వేం చేసినావు? నువ్వు ఏం పాపం చేసినావో నాన్ చెప్పనా? శవాల గదికి కాపలా ఉండే శివంగాడి దగ్గరికి ఏసాలు మార్చుకొని పోయి శివంగాడికి పైసలిచ్చి ఓ అనాథ శవాన్ని కొనుక్కున్నారు. శవంతో వీళ్ళకేం పని? ఓహో, శవాల్ని పీక్కొని తినే బ్యాచ్ కదా. ఇంతకీ ఆ శవాన్ని ఏం చేసినారు భూమి? ముక్తాదేవమ్మ గారి మనవరాలిగా నమ్మించాలని అమ్మగారికి ఇదే ఫోన్ చేసి ముక్తా అనే పేరుతో మాట్లాడి వస్తున్నా నానమ్మ అని ఈ లక్కలాగా యాక్ట్ చేసినది. అమ్మా, మంచి యాట్రా ఇది. అమ్మగారికి పెద్ద మనవరాల మీదున్న ప్రేమను అడ్డం పెట్టుకుని ఇదే దగ్గరుండి అక్కను తీసుకొత్తానని నమ్మించి శివంగాడి దగ్గర కొన్న అనాథ శవానికి దీని బట్టలు తొడిగి మేకప్ వేసి కారు ఎక్కించి కిరాయి మనుషులతో దీనికిదే యాక్సిడెంట్ చేసుకున్నది. దీని అసలు రంగు చూసిన అప్పలరాజుని గుద్దేసినది. ఆ తర్వాత అమ్మగారిని నమ్మించి ఊరికి పంపి శివంగాడడిగిన డబ్బులు ఇది దొంగతనంగా. అయ్యో ఈ నందిక 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 నందికల్లి నాటకాలాడితే కటకడాలు తప్పవమ్మా. నందిక 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 చూడండి. వాట్ హ్యాపెండ్ డాక్టర్? పల్స్ రేట్ పడిపోయింది, లో బీపీ ఉన్నట్టుంది. సిలైన్ ఎక్కించాలి, లోపలికి తీసుకురండి. కొండమా పట్టుకో. సిస్టర్ హెల్ప్ చేయండి. డాక్టర్, కళ్ళకి ఏమైనా రియాక్షన్ వచ్చి ఇలా? నో నో, జస్ట్ డిహైడ్రేషన్. ఉపవాసం లాంటిది ఏమైనా చేసిందా? అవును సార్, పొద్దున్నుంచి ఏం తినలేదు.
పాపం వతం చేద్దా ఉన్నది కదా. సంతోష్, సార్. నందికి శివంకి లింక్ ఉందని ఈరోజు తేలితే నందిక జీవితం ముగిసిపోయినట్టే. అవును సార్. డ్రైవర్, సార్ ఫాస్ట్గా పోనీ. అలాగే సార్. నందిక, జస్ట్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్. ఒక్క నిమిషంలో నువ్వు కళ్ళు తెరుస్తావు, ప్రపంచాన్ని చూస్తావు. నందికమ్మ, కట్లిప్పేప్పుడు కూడా చేతిలో ఫోన్ ఎందుకు? ఇట్ట ఇవ్వు. ఇయ్యదులే భూమి, దీని భవిష్యత్ అంతా చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్లోనే ఉన్నది. మనం వస్తున్నామని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు సార్ నందిక. కట్లు విప్పుతున్నారు పాపం. అలా వెలుగు చూడడం, ఇలా చీకటి గదిలోకి వెళ్ళిపోవడం, ఐ మీన్ సెల్లోకి వెళ్ళిపోవడం. బ్యాడ్ లక్. ఓపెన్ చేస్తున్నావు. మెల్లగా మెల్లగా కళ్ళు తెరువు నందిక. గుడ్ ఈవినింగ్. నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. ఏమైంది ఆఫీసర్? ఏంటి సడన్గా? చెప్తా. డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న ఎంక్వైరీ. ఓకే, క్యారీ ఆన్. మై డియర్ నందిక, శివంకి నీకు ఏంటి సంబంధం? శివం ఎవరు సార్? అడుగుతుంది నిన్నే. వాడికి నీకు ఏంటి సంబంధం? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో. నిన్ను అడిగానా? నందికని ఎంక్వైరీ చేస్తున్నాను. కమాన్ చెప్పండి, శివం ఎక్కడున్నాడు? కమాన్ స్పీక్ అవుట్. అరే ఏంటిది? మాస్టారు, మీరు ఆగండి. పోలీసులు ఎంక్వైరీకి వచ్చానని చెప్తున్నారు కదా. నందికి ఏదైనా తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నదేమో. చెప్పు నందిక. తను చెప్పలేదు. మౌనవ్రతం. మౌనరథం తను పెట్టుకున్నదే కదా. ఈరోజు మాట్లాడి ఇంకో రోజు ఎక్కువ చేసుకోమనండి. ఇప్పుడు మాత్రం నిజం చెప్పాలి. శివం ఎక్కడా? ఆఫీసర్, తెలియని వారి గురించి మీరే కాదు, ఆ దేవుడు అడిగినా చెప్పలేదు. అసలు శివం ఎవడు? నీ కూతురు దగ్గర లక్షలు తీసుకుని తెలుగు రాష్ట్రాలు వదిలేసి పారిపోయిన ప్రబుద్ధుడు. సార్, కన్ఫ్యూజ్ చేయకండి. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు విరాట్,
ముక్తాదేవి పెద్ద మనవరాలది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లానడ్ మదర్ అని నా అనుమానం. ప్రీ ప్లానడ్ మదర్ అని నా అనుమానం. అది కన్ఫర్మ్ చేసుకుందామని నేరుగా ఎంక్వైరీ చేస్తే దీని వెనక శివం అనేవాడి హస్తం ఉందని చిన్న క్లూ దొరికింది. ఆ క్లూ ఏంటంటే ఆ శవాల శివంగాడికి మీ మరదలు నందిక 50 సార్లు ఫోన్ చేసింది. వాడు 100 సార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు కాల్ లిస్ట్లో ఉంది. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సార్, సడన్ గా పిచ్చెక్కినట్టుంది సార్. దయ్యం పట్టినాదా ఎందే భూమే? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంటి నవ్వులాటగా ఉందా? ఇది మీ అమ్మాయి ఫోన్ నెంబరే కదా? మాచురి ఇన్ఛార్జ్ శివం మీ అమ్మాయికి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు? ఆ నెంబర్ ఖచ్చితంగా మా అమ్మాయిదే. కానీ మార్చురీ ఏంటి, ఇన్ఛార్జ్ ఏంటి, అసలు ఆ శివంగాడెవడు? లింక్ లేకుండా మాట్లాడుతున్నారేంటి? నెంబరు నందికదే అయితే వాడికి మీ అమ్మాయికి లింక్ ఉన్నట్టే కదా? నో సో, మీరు మా అమ్మాయిని ఇరికించడానికి ప్లాన్ చేశారు. మా అమ్మాయి ఈ ఫోన్ నెంబర్ వాడక 2 months అవుతుంది. ఫోన్ పోయిందని మీ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చి 2 months అవుతుంది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. సంతోష్ గారు, ఇది మీ సంతకమే కదా? సంతోష్, ఈ సిగ్నేచర్ నీదేనా? ఎస్ సార్. సరిగ్గా చూడు. 70% నాదే సార్. ముందు పోయిన నెంబర్కి ఇందాక ఫోన్ చేస్తే మాట్లాడారు. హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పారు. నాని సార్, కొత్త నెంబర్కి చేస్తే మాట్లాడుండొచ్చు కదా? నో, నేను పాత నెంబర్కే చేశాను. పాత నెంబర్ అయితే తన దగ్గర లేదంటుంది కదా సార్. 1 minute. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ ఆన్లోనే ఉంది సార్. మిస్టర్ ఆఫీసర్, ఎంక్వైరీలు చేసే ముందు ఏం చేస్తున్నామనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం ఆలోచించి స్టెప్ వేయాలి. అవును సార్, మాకు మీరంటే రెస్పెక్ట్ ఉంది, దాన్ని పోగొట్టుకోకండి. సారీ విరాట్, యాక్చువల్లీ నా టార్గెట్ నందిక కాదు, ముక్తాదేవి పెద్ద మనవరాలి కేసులో అసలు నేరస్తుల్ని పట్టుకోవడం.
ఎనీహౌ డిస్టర్బ్ చేసినందుకు సారీ. సంతోష్ సార్. పద. పాపం బిడ్డ జడుసుకుంది, కొంచెం ఓదార్చల్లుడు. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు నందిక? నువ్వు నిజంగా తప్పు చేసి ఉండకపోతే ఏ ఆఫీసర్ ఏం చేయలేడు. పైన భగవంతుడనే ఒక ఆఫీసర్ ఉన్నారు సార్. ఆయన మాత్రం అన్ని గమనిస్తూనే ఉంటారు. మేక వన్నిన పులిని ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో ఆయనకి బాగా తెలుసు. సారీ సార్, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంతా నీ వల్లే. ఫోన్ పోయిందని ఎఫ్ఐఆర్ బుక్ చేశానని నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు? నిజం చెప్పు, వాళ్ళతో ఏమైనా కుమ్మక్కయ్యావా? సార్ 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 ప్లీజ్ సార్, అంత మాట అనకండి సార్. నేను మీ శిష్యుని సార్, మదర్ ప్రామిస్ సార్. సంతకం మాత్రమే పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ కాపీ ఎవరు ప్రిపేర్ చేశారో అర్థం కావట్లేదు సార్. నన్ను నమ్మండి సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నువ్వు నాకు అబద్ధం చెప్పావని తెలిసిన మరుక్షణమే నా చేతిలో ఎన్కౌంటర్ అయిపోతావు. మైండ్ ఇట్. యూనిఫామ్ మీద గౌరవం ఉంది సార్, నేను తప్పు చేయలేదు సార్. సరే సరే నమ్ముతాను కానీ మంచి కాఫీ ఇప్పించు. హ్యాపీగా తాగుతూ ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకుందాం. పద. థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, మన మధ్యన థ్యాంక్స్ ఏంటి? అది కాదు తారా, నువ్వు సమయానికి నన్ను నందికని అలర్ట్ చేశావు. అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ క్రియేట్ చేసి పంపించకపోతే నందిక ఈ పాటికి జైల్లో ఉండేది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా క్రియేషన్, కానీ సంతకం మాత్రం ఒరిజినల్. ఆ విక్రమ్ గాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడి ఉంటుంది కదా. అవును, కరెంట్ షాక్ కొట్టినట్టు పెట్టాడు మొహం. ఇక మన జోలికి రావడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. వాణ్ణంత తేలిగ్గా తీసి పారేకు. ఎప్పుడు ఎట్నుంచి నరుక్కొస్తాడా అని నాకు భయంగా ఉంది. అయినా నేను కూడా అన్ని యాంగిల్స్లో సాక్ష్యాలు దొరకకుండా చేస్తున్నాను. నిశ్చితార్థమయ్యి ఆస్తి మన చేతికి వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి తారా. అప్పలరాజు వైపు, ముక్త తల్లిదండ్రులు ఇంకో వైపు, భూమి ఇంకొక వైపు. అన్నిటికీ మించి ఆ విక్రమ్ గాడు. టెన్షన్ పడక అవంతిక. మొహంలో ఆందోళన కనిపిస్తే మీ అత్తయ్యకి డౌట్ వస్తుంది. కూతురు పెళ్లి పెట్టుకుని ఇలా ఎందుకున్నావా అని ఆలోచిస్తుంది, ఆరా తీస్తుంది. నువ్వు చెప్పిన వాళ్ళందరికన్నా మీ అత్తయ్య ముక్తాదేవి గారే చాలా డేంజర్. బయట ఏం జరిగినా డీల్ చేయొచ్చు గాని ఇంట్లో ముసలం పుడితే ఆపడం ఎవ్వరి తరమూ కాదు. డోంట్ వరీ తారా, అత్తతో నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వు నీ కొడుకుని ఎంగేజ్మెంట్కి ప్రిపేర్ చేస్తుందా? చెయ్యాలి. వాడికి మీ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు. భూమి మీద అట్రాక్షన్ తగ్గితే గాని ఇటు డైవర్ట్ అవ్వడు. కానీ భూమిని విరాట్కి దూరం ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. అది అయస్కాంతం, ఎవ్వరూ దాన్ని అంత తొందరగా వదులుకోరు. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువే అని ఒప్పుకుంటాను, కానీ నా దగ్గర వికర్షణ మంత్రం ఉంది. ప్రయోగిస్తాను. మే ఆటలు వచ్చినాది, ఇదిగు. ఎక్కడున్నావు? ఆసుపత్రిలో. ఏంటి? ఆ, ఆ, ఏం లేదు, ఆసుపత్రిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునా? ఆ రోజు రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను. ఆ, ఏ రోజు రాత్రి? మా అవంతి కథ వీడియో తీసిన రాత్రి.